అనంతపురం జిల్లా తాడిపత్రిలో భిక్షాటన నిర్మూలనే లక్ష్యంగా చర్యలు ప్రారంభించినట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆలయాల వద్ద చిన్నారులతో భిక్షాటన చేయించడం బాధాకరమని పేర్కొన్న ఆయన స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆ పిల్లలకు విద్య, సంక్షేమం, మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలని విజ్ఞప్తి చేసిన జేసీ తాడిపత్రి అభివృద్ధిపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అనే ఉద్దేశంతో ఇప్పుడు దీంట్లో కొందరు మగపిల్లలు బాగున్నారు, పని చేసుకుంటా అని వాళ్ళని కూడా అసోసియేషన్ చేస్తున్నాం. చేసి ఏమి చేయాలో సపోర్టు, చదువు రాదు వాళ్ళకి ఏమన్నా స్కిల్స్ నేర్పించగలమా అనే ఉద్దేశంతో అది కూడా చెప్పా. ఇప్పటి నుంచి ఎవరైనా సరే అడక తింటా అంటే వాడిని మేము దత్తత తీసుకుంటాం, ఇంటికి పంపించాం. ఇక్కడ పెద్ద లీడర్లు ఉన్నారు కానీ నేను 2 సార్లు వాళ్ళకి సైట్లు ఇచ్చా. దగ్గర 38 ఏళ్ళ నుంచి ఇస్తానే ఉన్నా, పట్టించుకోరు. ఇంకోటి వీళ్ళు ఎట్లంటే మనం సైట్ ఇస్తే పోరు, ఎంతసేపు ఉన్నా ఊరికి పక్కనే ఉండాలి, కాలనీకి పక్కన ఉండాలని వీళ్ళకి ఒక ఇదైపోయింది. వీళ్ళు నోమాడిక్, వాళ్ళంతా వాళ్ళు కొట్టాలు వేసుకుంటారు, వాళ్ళంతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ స్థిరపడిపోయినారు. ఆ కాలం పోయింది. ఇప్పుడు దీంట్లో కొందరు మగపిల్లలు బాగున్నారు.